నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం భగవానుడు కొన్ని సూత్రాల్లో ఈ సద్ధర్మం అంటే భగవానుడు బోధించిన ధర్మం చిరస్థాయిగా ఎలా నిలుస్తుంది, వేటిని పాటిస్తే అన్నది ఈ సూత్రంలో చెప్పడం జరిగింది. ఒకానొక సమయంలో ఆనందబంతే ఇంకా బద్దయ్య అనే ఒక భిక్షువు ఇద్దరు పాటలీపుత్రంలోని కుక్కుటారామంలో విహరిస్తూ ఉన్నారు. అప్పుడు బద్ద భిక్షువు అంటే బద్దయ్య అనే భిక్షువు ఆనందుని వద్దకు వచ్చి ఆయనకి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ భిక్షువు, మిత్రమా ఆనంద, భగవానుడు కుశలశీలాలను ఏ అభిప్రాయంతో తెలిపాడు అని అడిగాడు. అప్పుడు ఆనందుడు ఇలా సమాధానం చెప్తాడు. సాధు సాధు మిత్రమా బద్దయ్య, ఎంతో మంగళకరమైంది. అదేంటంటే ఈ బద్దయ్య మిత్రుని ఉత్సాహం. ఆయుష్మంతుడు బద్దయ్య అడిగిన కళ్యాణకరమైన ప్రశ్న ఎంతో ప్రతిభావంతమైంది. మిత్రమా బద్దయ్య, భగవానుడు తెలియపరిచిన కుశలశీలాలు ఇంకా 4 సతిపట్టణాల కోసమే. ఆ 4 ఇవే. అవేంటంటే భిక్షువు ఈ 3.5 మూరల శరీర లోకంలో అంటే కాయలోకంలో రాగద్వేషాలను దూరం చేసుకొని పరిశ్రమ చేస్తూ సతిమంతుడై సంప్రజ్ఞానంతో శరీరంలో శరీరాన్ని చూస్తూ అంటే కాయంలో కాయానుపశ్యుడై విహరిస్తాడు. తరువాతది భిక్షువు ఈ 3.5 మూరల కాయాలోకంలో, కాయము అంటే శరీరం అనే అర్థం, రాగద్వేషాలను దూరం చేసుకొని పరిశ్రమ చేస్తూ సతిమంతుడై సంప్రజ్ఞానంతో వేదనలలో వేదనానుపశనుడై విహరిస్తాడు అంటే వేదనలలో వేదనను చూస్తూ ఉంటాడు. ఇంకా భిక్షువు 3.5 మూరల ఈ కాయలోకంలో రాగద్వేషాలను దూరం చేసుకొని పరిశ్రమ చేస్తూ సతిమంతుడై సంప్రజ్ఞానంతో చిత్తంతో చిత్తానుపశుడై విహరిస్తాడు అంటే మనసుని చూడటం అంటే ఆలోచనలను చూడటం. ఇంకా భిక్షువు 3.5 మూరల ఈ శరీర లోకంలో రాగద్వేషాలను దూరం చేసుకొని పరిశ్రమ చేస్తూ సతిమంతుడై సంప్రజ్ఞానంతో ధర్మంలో ధర్మానుపశుడై విహరిస్తాడు. మిత్రమా బద్దయ్య, భగవానుడు తెలిపిన కుశలశీలాలు ఈ 4 సతిపట్టణాల కోసమే. ఆయుష్మంత ఆనంద, భగవానుడు పరినివృత్తుడైన అంటే పరినిర్వాణం తర్వాత సద్ధర్మం ఏ కారణం చేత చిరస్థాయిగా నిలబడదు, ఏ కారణం చేత చిరస్థాయిగా నిలబడగలదు అని అడుగుతాడు. మిత్రమా, 4 సతిపట్టణాలను భావితం చేసుకోలేని కారణంగా, బహుళీకృతం అంటే వృద్ధి చేసుకోలేని కారణంగా తథాగతుని పరినిర్వాణం తర్వాత సద్ధర్మం చిరస్థాయిగా నిలబడదు. మిత్రమా, 4 సతిపట్టణాలను భావితం చేసుకోవడం వలన, బహుళీకృతం అంటే వృద్ధి చేసుకోవడం వలన తథాగతుని పరినిర్వాణం తర్వాత సద్ధర్మం చిరస్థాయిగా నిలబడగలదు. ఆ 4 పైన తెలిపిన అంటే కాయానుపశన, చిత్తానుపశన, వేదనానుపశన, ధమ్మానుపశన అంటే ఈ 4 వృద్ధి చేసుకోవడం వల్ల సద్ధర్మం చిరకాలం నిలబడుతుంది. ఇంకా ఒకానొక సమయంలో భగవానుడు శాక్య జనపదంలో సామ అనే గ్రామంలో విహరిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో నిఘంటనాథపుత్రుడు అంటే జైన మహావీరుడు అన్నమాట. ఆయన్ని నిఘంటనాథపుత్రుడు అని పిలిచేవాడు. అక్కడ పావా గ్రామంలో తన శరీరాన్ని వదిలాడు అంటే అతడు కూడా చనిపోయాడు. ఆ తర్వాత అతని శిష్యుల్లో అంతర్కలహం చెలరేగింది.
వారు మాటల శస్త్రాలతో ఒకరినొకరు విభేదించుకుంటూ ఉన్నారు. నీకు ఈ ధర్మ వినయం తెలీదు, నాకు ఈ ధర్మ వినయం తెలుసు, నీవి ధర్మ వినయాన్ని తెలుసుకోవు కదా, నీవు మిథ్యావాదివి, నేను సత్యవాదిని, నువ్వు ముందు చెప్పవలసిన మాటను తర్వాత చెప్పావు, నువ్వు తర్వాత చెప్పవలసిన దాన్ని ముందు చెప్పావు అని ఇలా ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నారు. పావ గ్రామం నుండి వచ్చిన చుంద అనే శ్రామనీరుడు ముందుగా ఆ విషయాన్ని ఆనందబంతేకి తెలియపరిచాడు. అప్పుడు ఆదరణీయ ఆనందబంతే చుంద శ్రామనీరుడితో కలిసి భగవానుని వద్దకు వచ్చి ఆయనకు అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆనందబంతే భగవానుడికి ఈ విషయం తెలిపి, బంతే, ఈ నిఘంటునాథ పుత్రుడు ఇప్పుడే పావా గ్రామంలో మరణించాడు. ఈ సమయంలో అక్కడ ఆయన శిష్యులు వాగ్వివాదానికి చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకళ్ళు తిట్టుకుంటూ కలహించుకుంటున్నారని వివాదాలు ఉత్పన్నమవుతున్నాయని నాకు అనిపిస్తుంది. దీనివలన బహుజన హితం మట్టిలో కలిసిపోతుంది. ఇదంతా దుఃఖాన్ని కలిగిస్తుంది. దేవ మనుషులకు అమంగళం వాటిల్లుతుంది, జన కళ్యాణం జరగదు అని భగవానుడికి చెప్తాడు. అయితే ఆనంద, నేను 37 ధర్మాలను స్వయంగా సాక్షాత్కరింపచేసుకొని ఉపదేశించాను. వాటిని బోధిపక్య ధర్మాలు అంటారు. 4 సతిపట్టణాలు అంటే కాయానుపశ్యన, వేదనానుపశ్యన, చిత్తానుపశ్యన, ధమ్మానుపశ్యన. అలాగే 4 సమ్యక్ ప్రధానాలు, సంవరణం, పహానం, భావన, అనురక్షణ. అలాగే 3 ఇద్దిపాదాలు, చందం, వీర్యం, చిత్తం, ఇంకా మీమాంస. ఇవి 4 అన్నమాట, 4 ఇద్దిపాదాలు. ఇంకా 5 ఇంద్రియాలు, చక్షువు, శ్రోతము, జిహ్వ, ఘానము, చర్మం. 5 బలాలు, శ్రద్ధ, వీర్యం, ఇంకా సతి, సమాధి, ప్రజ్ఞ. ఇంకా 7 భోజంగాలు, సతి, ధమ్మ విచయం, వీర్య, ప్రీతి, ప్రశబ్ది, సమాధి, ఇంకా ఉపేక్ష. 7వది అష్టాంగ మార్గం. దీంట్లో 8 అంగాలు ఉంటాయి. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కమ్మంత, సమ్యక్ ఆజీవ, ఇంకా సమ్యక్ సతి, సమ్యక్ సమాధి, సమ్మక్ వ్యాయామ. సో ఇలా మొత్తం 37 బోధిపక్య ధర్మాలు. వీటన్నిటిని కూడా 2 భిక్షువులకు అభిప్రాయ భేదాలు వస్తాయి వీటన్నిటిలో అంటే వీటి వల్ల అని భగవానుడు అడుగుతాడు. లేదు, కానీ భగవానుని ఆసరాతో విహరిస్తూ ఉండేవారికి భగవానుడు లేనప్పుడు సంఘంలో ఈ ఆజీవిక విషయంలో, భిక్షు నియమాల విషయంలో ఇంకా వివాదాలు తలెత్తవచ్చు. ఇది జన బాహుల్యానికి, హితం దూరం అవ్వడం కోసం, సుఖం దూరం అవ్వడం కోసం ఏర్పడతాయి. అప్పుడు భగవానుడు ఇలా చెప్పాడు, ఆనంద, సంఘంలో ఆజీవిక విషయమై, భిక్షు నియమాల విషయమై తలెత్తిన వివాదాలు సామాన్యమైనవే. మార్గం గురించి, పటిపదం గురించి సంఘంలో తలెత్తే వివాదాలు ఎంతో ప్రమాదకరమైనవి. అవి బహుజన అసుఖానికి, అహితానికి దారితీస్తాయి. ఆనంద, ఈ 6 విషయాలు వివాదాలకి మూలమవుతాయి. ఎవరైనా ఒక భిక్షువు క్రోధం కలిగి వైరంతో ఉన్నాడనుకో, అతడు భగవానుడి పట్ల తథాగతుడి పట్ల గౌరవభావం లేకుండా ఆశ్రయరహితంగా విహరిస్తాడు. ధర్మం పట్ల, సంఘం పట్ల గౌరవం చూపడు, శిక్షను తృణీకరించిన వాడవుతాడు. ఆనంద, అలాంటి భిక్షువే సంఘంలో వివాదాలను లేవలెత్తుతాడు. ఆ వివాదం బహుజన అహితంగా, అసుఖంగా తయారవుతుంది. ఆనంద, అలాంటి వివాదాల మూలాన్ని లోపల కానీ బయట కానీ చూసి తెలుసుకొని దానిని నివారించడం కోసం ప్రయత్నం చేయాలి. ఆనంద, అలాంటి పాపమూలమైన వివాదం భవిష్యత్తులో నీ ముందు రాకున్నా సరే, నీవే వాటిని వెతికి అంతం చేయడానికి ప్రయత్నించాలి. అలా
అవి నివారించబడితే భవిష్యత్తులో అవి ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. ఎవరైనా ఒక భిక్షువు ఇతరుల గుణాలను అవహేళన చేసేవాడు, ఈర్ష్యాలువు అయి ఉండి అతడు భగవానుడి పట్ల గౌరవ భావం లేకుండా ఆశ్రయరహితంగా విహరిస్తాడు. ధర్మం పట్ల ఇంకా సంఘం పట్ల గౌరవం చూపడు, శిక్షను తృణీకరించేవాడవుతాడు. ఆనంద, అలాంటి భిక్షువే సంఘంలో విభేదాలను లేవనెత్తుతాడు. ఆ వివాదం బహుజన అహితంగా అసుఖంగా తయారవుతాడు. ఇంకా ఆనంద, అలాంటి వివాదాల మూలాన్ని లోపల కానీ బయట కానీ చూసి తెలుసుకొని దానిని నివారించడం కోసం ప్రయత్నం చేయాలి. ఆనంద, అలాంటి పాపమూలమైన వివాదం భవిష్యత్తులో నీ ముందు రాకున్నా సరే నీవే వాటిని వెతికి అంతం చేయడానికే ప్రయత్నించాలి. అలా నివారించబడితే భవిష్యత్తులో అవి ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. ఎవరైనా ఒక భిక్షువు షఠుడు మాయావి అయి ఉండి అతడు భగవానుడి పట్ల గౌరవభావం లేకుండా ఆశ్రయరహితంగా విహరిస్తాడు. ధర్మం పట్ల సంఘం పట్ల గౌరవం చూపడు, శిక్షను తృణీకరించేవాడవుతాడు. ఆనంద, అలాంటి భిక్షువే సంఘంలో వివాదాలను లేవనెత్తుతాడు. ఆ వివాదం బహుజన అహితంగా అసుఖంగా తయారవుతాడు. ఆనంద, అలాంటి వివాదాల మూలాన్ని లోపల కానీ బయట కానీ చూసి తెలుసుకొని దానిని నివారించడం కోసం ప్రయత్నం చేయాలి. ఆనంద, అలాంటి పాపమూలమైన వివాదం భవిష్యత్తులో నీ ముందు రాకుండా అయినా సరే దాన్ని వెతికి నీవే వెంటనే వాటిని అంతం చేయడానికి ప్రయత్నించాలి. అలా నివారించబడితే వాటిని భవిష్యత్తులో అవి ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. ఇంకా ఎవరైనా ఒక భిక్షువు పాపేచ్ఛ కలిగి ఉండి మిథ్యా దృష్టి కలవాడై అతడు భగవానుడి పట్ల గౌరవభావం లేకుండా ఆశ్రయరహితంగా విహరిస్తాడు. ధర్మం పట్ల సంఘం పట్ల గౌరవం చూపడు, శిక్షను తృణీకరించేవాడవుతాడు. ఆనంద, అలాంటి భిక్షువే సంఘంలో వివాదాలను లేవనెత్తుతాడు. ఆ వివాదం బహుజన అహితంగా ఇంకా అసుఖంగా తయారవుతాడు. ఆనంద, అలాంటి వివాదాల మూలాన్ని లోపల కానీ బయట కానీ చూసి తెలుసుకొని వాటిని నివారించడం కోసం ప్రయత్నం చేయాలి. ఆనంద, అలాంటి పాపమూలమైన వివాదం భవిష్యత్తులో నీ ముందు రాకున్నా అయినా సరే దాన్ని వెతికి నీవే వాటిని అంతం చేయడానికి ప్రయత్నించాలి. అలా నివారించబడితే భవిష్యత్తులో అవి ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. ఎవరైనా ఒక భిక్షువు దృష్టి పరామర్శలో మిథ్యా దృష్టిలో పడి ఉన్నవాడై, దురాగ్రహం కలవాడై, తన కోపం పట్ల మక్కువ కలవాడై, భగవానుడి పట్ల గౌరవం లేకుండా ఆశ్రయరహితంగా విహరిస్తాడు. ధర్మం పట్ల సంఘం పట్ల గౌరవం చూపడు, శిక్షను తృణీకరించేవాడవుతాడు. ఆనంద, అలాంటి భిక్షువే సంఘంలో వివాదాలను లేవనెత్తుతాడు. ఆ వివాదం బహుజన అహితంగా అసుఖంగా తయారవుతాడు. ఆనంద, అలాంటి వివాదాల మూలాన్ని లోపల కానీ బయట కానీ చూసి తెలుసుకొని దానిని నివారించడం కోసం ప్రయత్నం చేయాలి. ఆనంద, అలాంటి పాపమూలమైన వివాదం భవిష్యత్తులో నీ ముందు రాకున్నా సరే నీవే వాటిని వెతికి అంతం చేయడానికి ప్రయత్నించాలి. అలా అవి నివారించబడితే భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదు. ఆనంద, ఇవే ఆ 6 కారణాలు. ఆ తర్వాత భగవానుడు 4 అధికరణాలను, ఇంకా అధికరణాలు అంటే తగాదాలు, ఇంకా వాటిని శాంతింపచేసే అధికరణ సమత అంటారు, వాటిని తెలియపరచాడు. ఇంకా మాటికి ఉత్పన్నమయ్యే అధికరణాలను తగాదాలను శాంతింపచేయడం కోసం అధికరణ సమాచారాలను కూడా ఏ విధంగా ఉపయోగించాలో మనకి భగవానుడు సూత్రంలో తెలియపరచడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ భగవానుడు బోధించిన ధర్మం చిరకాలం నిలిచి ఉండాలి అంటే మనం అంతరంగంలో ఉన్న చెడు గుణాలను తీసేస్తే అసలు ఆ కలహాలు రావడానికి అవకాశమే ఉండదు. పై కారణాలను చూడకుండా
అంతరంగంలో ఉన్న దోషాలను చూడటం మొదలుపెట్టాలి. అంతరంగంలో ఉన్న దోషాలను పోగొట్టుకుంటే ఆ భిక్షు శాంతుడై ఉంటాడు. ఇదే భగవానుడు బోధించేది నిజంగా. పై నియమాలను పట్టుకొని వాటి వల్ల ఈ తగాదాలు, గొడవలు పడడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. అంతరంగంలో ఉన్న వాటిని చూడాలి. ఆ తగాదాలకు, గొడవలకు కారణమైన లోపాలను, ఆ మూలాలను వెతికి ఆ కారణాన్ని అంతం చేయాలి. సో ఇదే భగవానుడు బోధించేది. ఈరోజు ఇంతటితో ఆపేద్దాం. మిగిలింది రేపు చెప్పుకుందాం.